మనం అందరం చూసినాం. కోర్స్ కాంగ్రెస్ దీన్ని ఒక పొలిటికల్ వెండెటా అని చెప్పి మాట్లాడుతుంది, అంటే ఒక రాజకీయ కుట్ర అని చెప్పి చెప్తుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ మన ఛార్జ్షీట్ ఫైల్ చేస్తుంది సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన. ఇది జయరాం రమేష్ గారు ఒక పొలిటికల్ వెండేటా అని చెప్తారు. అయితే ఇయాలటి థంబ్నెయిల్ ఫర్ దిస్ చిట్టా ఎట్లుంటుందని అంటే పొలిటికల్ వెండేటానా లేకపోతే ఇది సత్యమేవ జయతేనా అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు నెత్తివీక్కుంటుంటారు. ఇక మనలాంటి కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటే ఏముంటుంది కానీ, బికాస్ నాయకులందరూ ఒకటేనా, కార్యకర్తలందరూ ఒకటేనా అని అన్న ఒక సిద్ధాంతం ఇలా మనకు అందరు కనబడుతుంది. సో లెట్ అస్ నాట్ డీవియేట్ ది సబ్జెక్ట్. అసలు ఇది రాజకీయ కుట్రనా లేకపోతే నిజంగానే ఏమన్నా సత్యానికి విరుద్ధంగా పోతున్నారా అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మంగళవారము ఛార్జ్షీట్ ఫైల్ చేసింది మన కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన. దేని మీద అనంటే నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు పైన ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. కాంగ్రెస్ దీనికి ఒక తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఎస్పెషలీ కాంగ్రెస్ దిగ్గజ నేత జయరాం రమేష్ గారు ఇదొక వెండేటా పాలిటిక్స్ అని చెప్పి, మన హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు ఇంకా దేశ ప్రధాని మోదీ గారు కంప్లీట్గా ఒక పొలిటికల్ వెండేటా యూజ్ చేస్తున్నారని, ఈడీ లాంటి సంస్థలను ఉసిగొలిపి డెమోక్రసీని ఖత్రేలా పెడుతున్నారని చెప్పి, ఖత్రా అంటే మనం తుంగల దొక్కుతున్నారని చెప్పి ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్తారు. ఈడీ ఏం చేసిందంటే ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఎవరి ముంగట ఫైల్ చేసింది అని అంటే ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఉంది కదా, అక్కడ ఫైల్ చేసింది. 25 తారీఖుకి ఈ కోర్ట్ ఈ ఛార్జ్షీట్ ఏదైతే ఉందో దాని మీద హియరింగ్ స్టార్ట్ అవుతుందో ఆర్ టు దట్ మ్యాటర్ ఎనుడు షురూ చేస్తుంది అని చెప్పిండ్రు. ఏప్రిల్ 11 రోజు ఏమైందని అంటే ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోకి సంబంధించి అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ AIL అంటాం, ఏదైతే యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉందో YIL అఫిలియేటెడ్ టు ది కాంగ్రెస్ పార్టీ, ఈ YIL యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ఈ కంపెనీ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే కంపెనీని కొనుగోలు చేసింది అని చెప్తారు. ఇందులో డైరెక్ట్ బెనిఫిషరీస్ ఎవరైనా ఉన్నారు అని అంటే సోనియా గాంధీ ఇంకా రాహుల్ గాంధీ ఉన్నారు అని చెప్పి చెప్తారు. అకార్డింగ్ టు ది ఈడీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ ఏవైతున్నాయో కంప్లీట్గా ప్రొసీడ్స్ ఇన్వెస్టిగేషన్స్ మొత్తం చేసిన తర్వాత ఈడీ ఏం కన్క్లూజన్కి వచ్చిందంటే 988 కోట్ల 988 crores అంటే 988 కోట్ల ఇదొక అసెట్ మూమెంట్ జరిగింది మన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ AIL అని చెప్పి ఈడీ గంభీరమైన ఆరోపణ చేస్తుంది. ఛార్జ్షీట్స్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంకా పలు శామ్ పిత్రోదా ఎక్సెట్రా పేర్లు పెట్టిరట. మనకైతే ఇప్పుడు వీళ్ళిద్దరే ఇంపార్టెంట్ కాబట్టి భారతదేశంలో వీళ్ళిద్దరు అయితే డైరెక్ట్ ఉన్నారు. అండ్ మోరోవర్ ఒక పొలిటికల్ ఫ్యామిలీకి బిలాంగ్ అయ్యారు కాబట్టి వీళ్ళ మీద ఛార్జ్షీట్ జరిగింది. INC దీన్ని కంప్లీట్గా ఒక పొలిటికల్ వెండేటా అని అంటది. జయరాం రమేష్ గారు ఏమన్నారో చెప్పినాం, సత్యమేవ జయతే అని చెప్పి కోర్టులలో పెడతారు. నాకైతే ఆశ్చర్యచకితమవుతుంది. అయితే జయరాం రమేష్ గారికి నేను ఏం చెప్పాలని అనుకుంటున్నా సార్ అని అంటే, ఇది ఇయ్యాలనో నిన్ననో మొన్ననో జరిగిన కథ కాదు సార్. ఈడీ ఈ కథ నిజంగా చెప్పాలనంటే 2021 నుంచి మొదలైంది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ కేసుని ఫైల్ చేశారు 2014లో ఢిల్లీ కోర్టు ముంగట. ఢిల్లీ కోర్టు ఆదేశాల మేరకే, ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ లొల్లి మొత్తం జరుగుతున్నది. దీన్ని మీరు పొలిటికల్ వెండేటా అని అనమనంటే దేశ దర్యాప్తు సంస్థలను మీరు ఎట్లనో అవమానం చేస్తున్నారు. తద్వారా దేశ న్యాయ వ్యవస్థ పైన కూడా మీరు ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు అని అంటే ఇది నేను కాంగ్రెస్ విఘ్నతకి ఇచ్చిపెడతా, కాంగ్రెస్ హీన చరిత్ర దేశ ప్రజలకు పరిచయం చేస్తా. ఢిల్లీ అవెన్యూ కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి గారు 2014లో మీరు చేసిన తర్వాత మీరు సుప్రీంకోర్టు కూడా పోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈడీ కిక్కినైంది. అయితే ఈ కంప్లైంట్లా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ బెనిఫిషియరీలని, కంప్లీట్గా కాంగ్రెస్ లీడర్లు అందరూ ఇది కంప్లీట్గా ఈ స్కీమ్ని, ఫ్రాడులెంట్ స్కీమ్ని మొత్తం ఆర్కెస్ట్రేట్ చేసిరని చెప్పి, ఏవైతే YIL యంగ్ ఇండియన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే AIL కంపెనీని 2000 కోట్ల కంపెనీని సుమారు నామినల్ 50 లక్షలకే కొన్నారని చెప్పి, ఈ వాల్యుయేషన్ 2000 కోట్లకు ఉంటే 50 లక్షలకే ఎందుకు కొన్నారని చెప్పి దీని మీద ఒక పెద్ద దర్యాప్తు జరుగుడు స్టార్ట్ అయింది. ఈడీ ప్రకారం ఏందనంటే ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆర్ టు దట్ మ్యాటర్ YIL ఏదైతే యంగ్ ఇండియన్స్ లిమిటెడ్ ఉన్నదో ఇది ఒక ఇల్లీగల్ ఫండ్స్ జనరేట్ చేస్తుండే అని చెప్పి చెప్తున్నారు, ఆరోపణ చేస్తున్నది ఈడీ. ఏమనంటే 18 కోట్లు బోగస్ డొనేషన్స్లో నుంచి వచ్చినాయట,
అడ్వాన్స్ రెంట్స్ అని చెప్పి 38 కోట్లు వచ్చినాయట. అట్లనే అడ్వర్టైజ్మెంట్స్ నుంచి 28 కోట్లు సుమారు ఏమో వచ్చినాయట అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేస్తుంది. ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఈ నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపరు మన పూర్వ ప్రధాని, దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ లాల్ నెహ్రూ మొదలెట్టిన పత్రిక ఇది. ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్ 1938లో మొదలెట్టిండ్రు. దాని తర్వాత కాంగ్రెస్లో ఉన్న లిబరల్లకు ఇది ఒక మౌత్ పీస్ అయింది లొల్లివేటనికే. తర్వాత ఇది పబ్లిష్డ్ బై అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్. ద న్యూస్ పేపర్ బికేమ్ ది మౌత్ పీస్ ఆఫ్ కాంగ్రెస్ పోస్ట్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో పత్రికలు హిందీలో, ఉర్దూలో కూడా ప్రచురిస్తుండే. ఈ 2008లా ఈ పేపర్ కంప్లీట్గా అప్పుల కుప్ప మునిగిపోయి 98 కోట్ల అప్పులలో మునిగిపోయి ఈ పేపర్ని బంద్ చేసిండ్రు. 2014లో సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు వేసిండ్రు. కేసు వేసిన తర్వాత ఢిల్లీ కోర్టు దీని మీద దర్యాప్తు జరపాలని చెప్పింది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు సుప్రీంకోర్టు కూడా పోయిర్రు. సుప్రీంకోర్టు కూడా దర్యాప్తు చేయాలని చెప్పింది, దర్యాప్తు చెప్పాలని చెప్పింది. దాని తర్వాత ఈడీ కంప్లైంట్ ఫైల్ కూడా అయింది. 2021 నుంచి కథ గట్టిగానే నడుస్తున్నది. 2021 నుంచి గట్టిగా నడుస్తుంటే ఛార్జ్షీట్ ఇలా ఫైల్ చేసింది. దానికి పొలిటికల్ వెండేటా అనడం కరెక్టా రాంగా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇలా సైమల్టేనియస్గా రెండు జరిగినాయి. ఏందనంటే నిన్న రాబర్ట్ వాద్రా కూడా ఒక వరల్డ్ కప్ గెలుస్తూ ఒక పెద్దగా మనం ఒక ఊరేగింపు తీసుకొని పోతాం చూడు, అట్లా ప్రియాంక వాడ్రా భర్త సోనియా గాంధీ గారు సుపుత్రిక ప్రియాంక వాడ్రా గారి ఏమంటారు భర్త రాబర్ట్ వాడ్రా గారు కూడా కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ప్రియాంక గాంధీ ఆమె భర్తకు సమన్స్ జారీ చేసింది నిన్న ఈడీ. రెండు కనెక్షన్స్ జరిగినాయి. నిజంగా చెప్పాలని అంటే ఆట, రాజకీయ ఆట అని అంటామా, లేకపోతే కేసులు కూడా ఇలా జుడిషియరీ కూడా గట్టిగానే వీళ్ళ మీద స్క్రూ టైట్ చేస్తుందని అంటే, తప్పులు చేస్తే జుడిషియరీ ఎవరి మీదనన్నా స్క్రూ టైట్ చేస్తుంది కాబట్టి చేసిండ్రు. ఏదైతే మనీ లాండరింగ్ కేసు ఉందో స్కైలైట్ ఎక్సెట్రా ఏదో కంపెనీ అని అంటారు, దాని మీద ఏదైతే ఉందో ఈ షికర్పూర్ డీల్ ఏదైతే ఉందో, ఈ షికర్పూర్ డీల్ అండ్ టు దట్ మ్యాటర్ ఈ స్కైలైట్ ఏదైతే ఉందో దీని మీద ఈడీ కూడా సమన్స్ జారీ చేసింది మన రాబర్ట్ వాడ్రాకు. ఆయన ఏదో ఒక వరల్డ్ కప్ గెలిచినట్టు జనాలను పోగేసుకొని పోయి 23,000 పేజీలు నేను తీసుకొని వచ్చిన, ఇది చేసిన, ఇన్నిసార్లు నేను చేసిన, ఎప్పుడెప్పుడైతే నేను మోదీ గారిని ప్రశ్నించినో అప్పుడప్పుడు నాకు ఈడీ సమన్స్ చేసింది అని చెప్పి ఒక రాచరిక పాలన బీజేపీ అందిస్తుందని చెప్పి ఒక బూటకపు నాటకము చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు రాబర్ట్ వాడ్రా గారు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఏందనంటే, మళ్ళీ మీ స్కైలైట్ కంపెనీ అని వెనకటికి కేదార్నాథ్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇదే స్కైలైట్ కంపెనీ ద్వారా స్కైలైట్ హాస్పిటాలిటీస్ అనేది ఒక కంపెనీ ఉండే సార్ మీది, ఈ కంపెనీ ద్వారా మీరు సేవలు అందించిండ్రు అని చెప్పి ఒక గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. అక్కడ పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పి చెప్తారు. అప్పుడు ఇదే హాస్పిటాలిటీ ఉండే. సో మీరు 23,000 పేజీల డాక్యుమెంట్లు ఏం సబ్మిట్ చేసిండ్రు, ఏం కథ? ఇప్పుడు నేను 100 పేజీలు రాసి వచ్చిన అయినా ఎగ్జామినేషన్ ఫెయిల్ అయినా అని అంటే అందులో మ్యాటర్ ఉంటాయి కదా, నువ్వు పాస్ అవుతావు. అందులో మ్యాటరే లేకపోతే నువ్వు పాస్ అవుతావా అని చెప్పి చెప్తున్నా. 3 గంటల పాటు ఈడీ మన వాడ్రా గారిని క్వశ్చన్ చేసింది. ఫస్ట్ టైం సమన్ చేస్తే మనోడు పోలే, సెకండ్ టైం ఇప్పుడు ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను మోదీ గారిని ప్రశ్నించినప్పుడల్లా నేను కంటెస్ట్ చేస్తాననగానే మోదీ భయపడుతున్నాడు, మోదీ భయపడంగానే నాకు ఈడీ సమన్స్ జారీ చేస్తున్నది అని చెప్పి ఒక బూటకపు నాటకం ఏదైతే పెడుతున్నావు కదా. నేను ఇలా రాబర్ట్ వాద్రా గారికి ఏమడుగుతున్నా అంటే, మీరు టికెట్ ఇప్పటికీ పలుమార్లు మీ కాంగ్రెస్లో అడిగినరు, మీ అత్తగారే మీకు టికెట్ ఇస్తలేరు. రాబర్ట్ వాడ్రా గారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మీ అత్తగారే మీకు టికెట్ ఇవ్వనప్పుడు మీరు మోదీ గారితో కంపేర్ చేసుకొని ఏదో ఒక చరిష్మా పొందుదామని అంటే ఇది దేశ ప్రజలు నమ్మే తత్వంలో ఉన్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. దీస్ ఆర్ కంప్లీట్లీ ఏ బేస్లెస్ అలిగేషన్స్ మిస్టర్ రాబర్ట్ వాడ్రా, కరెక్ట్గా చెప్పాలన్నట్టే. సో మీరు ఏదో 23,000 పేజీల డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి ఆడ ఒక పెద్ద వరల్డ్ కప్ గెలిచినట్టు ఒక హంగామా చేసి ఇదంతా కాదు. వెనకటికి కూడా మీ సతీమణి కార్ డ్రైవ్ చేసుకుంటూ మిమ్మల్ని ఈడీ దగ్గరికి తీసుకుపోవడము, ఇక దాని తర్వాత సోనియా గాంధీ గారిపైన, రాహుల్ గాంధీ గారిపైన ఛార్జ్ షీట్ రాగానే కాంగ్రెస్ వాళ్ళందరూ ఇది ఒక పెద్ద అసలు ఎట్లెట్లా ఈ కుటుంబానికి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు అంటే కోర్టులకు వీళ్ళని పిలవద్దా? వీళ్ళేమన్నా ఇక దీన్ని ఏమంటారు, వీళ్ళ మీద చర్యలే ఉండయా? వీళ్ళ ఫ్యామిలీ కంప్లీట్గా ఇమ్యూన్, భారత రాజ్యాంగానికి ఇమ్యూనా? వీళ్ళ మీద ఏ సెక్షన్స్ వర్తించాయా? వీళ్ళకు తప్పులు అనేది ఉండవా? దేశ ప్రజలను అడుగుతున్నా. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే కదా. ఇలా మెహుల్ చోక్సీని తీసుకొచ్చిండా లేదా? తహావుర్ రాణా ఎవరైతే ఉన్నాడో వాడిని కూడా లోపల గుంజుకొచ్చిరా లేదా? ఇవాళ ఒక్కొక్కటి నరాలు కట్ అయిపోతున్నాయి అని చెప్తారు చూడు, గట్ల కట్ అయిపోతున్నాయి. అవినీతి పరుల గుండెలల్లా రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకు పరిగెడుతున్నాయి అని అంటే గడ్డపరదించే మొగోడు జర గట్టిగా అవుతున్నాడు. ఇంకా రాను ఇక తొక్కుదాం, ఎవడెవడైతే తప్పు చేసిండో వాడిని ఖచ్చితంగా తొక్కాల్సిందే. ఇక
నెవర్ ఫర్గివ్ నెవర్ ఫర్గెట్ అనే తత్వంలో అగ్రెసివ్గా ముంగడిపోతున్నారు. లేకపోతే వీళ్ళని ఖాళీగా ఉంచితే ఏమవుతుందో మనందరికీ తెలుసు. ఢిల్లీ ఫార్మర్ ప్రొటెస్ట్లని, ఇట్లని, క్యాష్ సెన్సెస్ అని, అదని ఇదని ఒక బూటకపు నాటకాలు ఆడుకుంటా, అవో చూసినాం అది ఇట్లా పోతున్నదని, గట్ల పోతున్నదని, డిమానిటైజేషన్ గట్లయిందనని, పనికిరాని పంచాయతీలు. ఏఐ గురించి మాట్లాడితే వేరే రకంగా మాట్లాడు, స్వదేశాన్ని విదేశాలలో పోయి దూషించుడు, వీళ్ళకు టైం స్పేస్ ఇస్తే ఎక్కువ అవుతుంది. సో నన్ను అడిగితే దర్యాప్తు సంస్థలు కూడా జర గట్టిగా అయిపోయి దీన్ని ఫాస్ట్ ట్రాక్లకు తీసుకొని వచ్చి వీళ్ళని చేస్తే అట్లీస్ట్ ఇలా సభ్యత్వాలు రద్దు అవుతాయి పార్లమెంట్లలో. దేశ ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది. ఈ నమ్మకం నేను ఎందుకు కోరుతున్నానంటే, ఒక గవర్నమెంట్ ఉద్యోగి అగర్ ఏదైనా తప్పు చేస్తే జీవితాంతం పాటు సస్పెండ్ అవుతాడు అన్లెస్ అండ్ అంటిల్ హీస్ ప్రూవ్స్. మళ్ళీ దాని తర్వాత మనోడు కరెక్ట్గా ప్రూవ్ చేసుకుంటే తప్ప. అదే ఒక రాజకీయ నాయకుడికి 6 సంవత్సరాల పాటే ఎందుకు బ్యాన్? ఎందుకు ఈ వ్యత్యాసం అంటున్నా, సామాన్యుడికి ఒక రాజకీయ నాయకుడికి? ఇవన్నీ తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా? ఇవన్నిట్లలో ఇమ్యూనిటీ పొందడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ కాదా? అంటే కాంగ్రెస్ రాజ్యమాత సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే మన యువరాజా వారు రాహుల్ గాంధీ గారి పైన కూడా ఇట్లాంటి ఆరోపణలు ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తే వాళ్ళు కోర్టులకు రావద్దా? కాంగ్రెస్ అల్లుడు రాబర్ట్ వాడ్రా గారి పైన క్వశ్చన్ చేసి ఈడీ సమన్స్ జారీ చేస్తే 23,000 పేజీల డాక్యుమెంట్ అంటే మళ్ళీ నువ్వు ఏమేమి కథలు పడ్డావు 23 పేజీల డాక్యుమెంట్ రాసినావంటే? అది నేను దేశ ప్రజల విజ్ఞప్తికి ఇచ్చిపెడుతున్నా, తెలుగు రాష్ట్ర ప్రజల విజ్ఞతకి ఇచ్చిపెడుతున్నా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.